హలో హైదరాబాదీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈ రోజు నేను మిమ్మల్ని గొల్లకొండ అయితే తీసుకెళ్లబోతున్నానండి. అదే అండి ఈ గోల్కొండ. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఈ గోల్కొండ. సో అప్పట్లో అది గొల్లకొండ అని పిలిచేవారు, ఇప్పుడు గోల్కొండ అంటున్నాం. కానీ సో రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ 25 రూపీస్ అడల్ట్ టికెట్. ఎంటర్ అయిపోయేటప్పుడు మీకు ఒక మలుపులాగా అయితే దారి లోపలికి ఉంటుంది. లోపలికి రాగానే చూసారు కదా, దీన్ని వచ్చేసి మనకి ఫతే దర్వాజా అని అయితే అంటారండి. అండ్ దీని దర్వాజాలో ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ చూసారు కదా, మూలలాగా అయితే పెట్టారు. అప్పట్లో శత్రువులు ఎవరైనా వచ్చి దాడి చేసి ఈ డోర్ ని విరక్కొట్టాలనుకుని ఏనుగుని తీసుకొచ్చినా మొద్దుని తీసుకొచ్చినా విరక్కుండా ఉండడానికి అయితే దీన్ని అలా కట్టడం అయితే జరిగింది. అలాగే ఒక్కసారి పైకి చూడండి, ఇక్కడ నల్ల నల్ల మచ్చలు మీకు కనపడుతున్నాయా? సో ఈ నల్ల మచ్చలు కనపడుతున్నాయి కదా. అలాగే పైన హోల్స్ చూసారు కదా, అప్పట్లో ఎవరైనా శత్రువులు వచ్చి దాడి చేయాలనుకుంటే ఆ పైన హోల్స్ నుంచి వేడి వేడి నూనె అయితే వాళ్ళ మీద పూసేవారంట. అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చాము. ఇక్కడ మనం పైన సీలింగ్ చూసుకున్నట్టయితే మంచి డైమండ్ ఆకారంలో అయితే ఉందండి. ఇక్కడ నేను ఇప్పుడు నుంచున్నాను కదా, ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది, మీకు చెప్తాను ఇది కూడా. అప్పట్లో రాజుని కలవడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ నుంచొని మాట్లాడితే 1 కిలోమీటర్ దూరం వరకు రాజుకైతే వినిపించేదంట. సో ఇప్పుడు నేను చప్పట్లు కొడుతున్నాను కదా, చప్పట్లు కొడితే అక్కడ వినిపిస్తుంది అనమాట. సో అప్పట్లో రాజుని కలవడానికి వచ్చినప్పుడు ఫోన్లు అవి లేవు కాబట్టి ఇక్కడ చెప్తే మనకు అక్కడ రాజుకైతే వినిపించేసేదంట. చూసారు కదా, నేను చప్పట్లు కొడుతున్నాను, అక్కడ వినిపిస్తుందో లేదో. ఇలా ఎంటర్ అయ్యగానే రైట్ సైడ్ లో ఇప్పుడు నేను వెళ్తున్నాను చూసారు. ఇప్పుడు అది క్లోజ్ అయితే ఉంది. ఇది శవస్నాన గది అంటారు. అప్పట్లో రాజవంశస్థులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేసి మంచిగా వాష్ చేసేసి, అంటే స్నానం చేపించేసి అక్కడైతే పెట్టేవారంట. ఇప్పట్లో మనకి గీజర్స్ ఉన్నాయి, అలాగే హీటర్లు ఉన్నాయి కదా. అప్పట్లో ఆలోచించండి, వీళ్ళు అప్పట్లోనే ఒక వేడినీళ్ళ తొట్టి చన్నీళ్ళ తొట్టి అయితే ఏర్పాటు చేశారంట లోపల. రాజవంశస్థులు ఎవరైనా చనిపోతారు కదా, సో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నీట్ గా స్నానం చేపించేసి అక్కడైతే కాసేపు పెట్టేవారంట. చూడండి లోపల చూసారు కదా, చాలా గదులు అయితే ఉన్నాయండి. మరి స్నానం చేయించినాక ఆ శవాన్ని తీసుకెళ్లి కాసేపు అక్కడ ఉంచుతారు అనుకుంటా. ఇప్పుడు క్లోజ్ అయితే ఉంది. అది మనం ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కి అయితే వెళ్ళాలి. ఒకవేళ పొరపాటున శత్రువులు డోర్ ఓపెన్ చేసేసినా కూడా ఇక్కడ పిరంగు ఉంది కదా, ఈ పిరంగుతో అయితే వాళ్ళని కాల్ చేసేవారనమాట. సో పగడ్బందీగా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి చాలా రహస్య గదులు ఉన్నాయి, చాలా గదులు అయితే ఉన్నాయండి. ఎదురు కనిపిస్తుందిగా, ఇక్కడ 150 గదులు అయితే ఉంటాయంట. అక్కడ కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక్కడ మనకు పైన ఎల్లమ్మ తల్లి టెంపుల్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా, తెలంగాణలో ఫస్ట్ బోనం ఇక్కడే జరుగుతుంది, పైన ఎల్లమ్మ తల్లి గుడిలో. అక్కడికి వెళ్ళడానికి 3 రూట్స్ అయితే ఉన్నాయండి. ఇందాక నేను 150 గదులు చూపించాక అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కదా, ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పట్లో మనకి ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ఏదైనా పెద్ద జాబ్ రావాలన్నా ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. కానీ అప్పట్లో మరి ఉద్యోగాలు ఎలా ఇచ్చేవారు చెప్తాను రండి. ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నారు కదా, అంటే నేను పట్టుకున్నాను కదా. అప్పట్లో ఇది 240 కేజీలు ఎవరైతే మోసేవారో వాళ్ళకి ఇక్కడ జాబ్ కన్ఫర్మ్. సెక్యూరిటీ కానివ్వండి, సైనికుల్లా కానివ్వండి, వాళ్ళకు ఉద్యోగం అనేది ఇచ్చేసేవారంట. ఫిజికల్ టెస్ట్లు, రిటర్న్ టెస్ట్లు అప్పట్లో లేవు కాబట్టి ఇదే వాళ్ళకి టెస్ట్. సో మా ఆయన అయితే ట్రై చేస్తున్నాడు, నేను ట్రై చేశాను, ఇంచు కూడా కదలలేదండి అదైతే. సో ఆలోచించండి ఎంత బలంగా ఉండేవారో అప్పటి మనుషులు. సో ఇప్పుడు మనం వెనక్కి అయితే వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఇది చాలా లోపలికి కార్నర్ దాకా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో మీరు గమనించండి. ఇక్కడ సైనికులు రూమ్స్ అన్నమాట. సైనికులకి ఇక్కడ రూమ్స్ అయితే ఇచ్చారు. చూడండి ఎంటర్ అయ్యాను. లోపలికి వచ్చిన తర్వాత చూసారు కదా, ఇలాగా సైనికులకి రూమ్లు అయితే ఇచ్చేవారు. సైనికులు రూమ్లే కాదండి, అప్పట్లో రాజుని ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడే పెట్టేవారంట. అలాగే గోడల్ని మనం గమనించినట్టయితే ఇక్కడ చూసారు కదా, 2 రంధ్రాలలాగా అయితే ఉన్నాయి కదా. వీటిలో ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, లైట్స్ ఉన్నాయి, బల్బులు ఉన్నాయి. అప్పట్లో అవేం లేవు కదా, కాబట్టి కాగడాలు వీటిని వెలిగించేసుకొని అక్కడ పెట్టేసేవారు. అంతేకాదండి, అప్పట్లో రూమ్ ని డివైడ్ చేసుకుంటే ఇప్పుడు మనం
దర్వాజాల గోడలు కట్టుకొని దానికి డోర్లు పెట్టుకున్నాం. అప్పట్లో అలా కాదు, ఒక కర్టన్ ని తీసి అలా వేసేసేవారు అనమాట. వేసేస్తే ఒక రూమ్ ఇంకో రూమ్ అలా డివైడ్ అయిపోయేది అనమాట. సో చూసారు కదా, ఆ మూల దాకా ఉంది మొత్తం. ఈ లోపల నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక కర్టన్ అలా వేసేస్తే మంచిగా రూమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇదే 150 రూమ్స్ ఉన్నది, 3 ఫ్లోర్స్ ఉంటుంది. అది మనం మళ్ళీ వెళ్దాము. సో ఇప్పుడు నేను ఇంకొక చోటికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ కోట మొత్తం ఫైనాన్స్ ఇక్కడే చూస్తారు. ఇప్పుడు నేను మీకు తీసుకెళ్తున్నాను కదా ఇక్కడికే. సో ఇక్కడ వచ్చేసి అక్కన్న గారు, మాదన్న గారు ఇక్కడ కూర్చొని అకౌంట్స్ చూసేవారు. ఆ పైన మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి వాళ్ళ అకౌంట్ పుస్తకాలు అయితే అక్కడ పెట్టుకునేవారు అనమాట. ఇక్కడ కూడా చూసారు కదా, హోల్స్ అయితే ఉన్నాయి. వీటిని చాలా రకాలుగా వాడతారండి. ఒకవేళ వెలుతురు కోసం కావాలంటే కాగడాలు పెట్టేసుకుంటారు, లేదంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి డివైడ్ చేయడానికి పరదా అయితే వేసేసుకునేవారు అనమాట. ఇంకోటి ఏంటంటే వాటితో ప్రత్యేకత, అప్పట్లో ఇప్పుడు గాలి కావాలనుకోండి ఫ్యాన్ వేసుకుంటే సరిపోయేది. అప్పట్లో ఆ పరదాలు పైకి లాక్కుంటే వెలుతురు కానివ్వండి గాలి కానివ్వండి లోపలికి అయితే వచ్చేదన్నమాట. సో ఇప్పుడు అలా కాదు కదా. సో అప్పట్లో అలా ఆలోచించి అయితే కట్టారనమాట. ఇప్పుడు లోపలికి వచ్చేసాము. ఇది 3 ఫ్లోర్లు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆయుధ కారాగారం, అంటే చక్కగా ఆయుధాలు, పిరంగులు, గుండ్లు అవన్నీ ఇక్కడ భద్రపరుచుకునేవారు అనమాట. అప్పట్లో చూడండి 150 గదులు, 3 ఫ్లోర్లు. ఆలోచించండి అసలు ఎంత పెద్దగా ఉంటుందో. క్లోజ్ ఉంది, అందుకే నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళలేకపోయాను. సో అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వచ్చినట్టయితే ఇది నగినా బాగండి. ఇక్కడ వచ్చేసి అప్పట్లో వజ్రాలు, బంగారము అన్నీ ఇక్కడ కుప్పలుగా పోసి అమ్మేవారు అనమాట. చూడండి ఈ మొత్తం ఇక్కడ మొత్తం కుప్పలుగా రాసులు, రత్నాలు, వజ్రాలు అలాగే బంగారం మొత్తం కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళంట నాణ్యాలతో సహా. సో మన కోహినూర్ వజ్రం అందరికీ తెలుసు కదండి, అది గోల్కొండ నుంచే వచ్చింది. నేను ప్రస్తుతానికి మ్యాప్ దగ్గర అయితే ఉన్నాను. నగీనాబాగ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మ్యాప్ కనపడుతుంది. ఇక్కడ నుంచి నేను మీకు 2 దారులు అయితే చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఈ గోల్కొండ కోటలో 3 బావులు అయితే ఉన్నాయి. 3 నేను చూపిస్తాను. స్ట్రైట్ గా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు 360 మెట్లు ఉంటాయి. ఎక్కగలను అనుకున్న వారు అటు వెళ్ళొచ్చు, లేదంటే రైట్ తీసుకున్నారు అనుకోండి. చూసారా పచ్చని చెట్లతో ఒక దారి అయితే ఇక్కడ ఉంటుంది. ఈ దారి గుండా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. అది ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతాం అనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఒక బావి అయితే ఉంది. అప్పట్లో రాజులకి ఇక్కడ నుంచి నీళ్లు తోడుకెళ్ళి ఇచ్చేవారంట. ఈ నీళ్ళే వాళ్ళు వాడుకునేవారంట. ఒకవేళ ఈ బావిలు ఎండిపోతే వెనకాల పక్క చెరువు అయితే ఉందండి, అక్కడి నుంచి తెచ్చి ఇదైతే నింపుకునేవారంట. చూడండి ఇదొక గది. ఇలా గోల్కొండలో బోల్డ్ గదులు ఉన్నాయండి, రహస్య గదులు, దారులు. అక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ మనిషి నుంచున్నాడు. ఇవి 360 మెట్లు కదా, ఇవి ఎక్కలేని అనుకున్న వారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు ఒక దారి. ఈ దారి గుండా మీరు వెళ్ళి అక్కడే కనెక్ట్ అవుతారు. అది కూడా మనం వెళ్దాము. సో మెట్లెక్కనే వారు పెద్దవారు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అన్నమాట ఇది. మొత్తం మనకి ఇక్కడ 3 బావులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గొల్లకొండ అని పిలిచేవారండి. 1143వ శతాబ్దంలో ఒక గొర్రెల కాపరి ఇటు వచ్చి పైన ఎల్లమ్మ తల్లి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడ అమ్మవారిని అయితే చూసి కాకతీయ రాజుకి చెప్తే అక్కడ మట్టితో ఒక కోటనైతే కట్టేశారనమాట. చూడండి అదృష్టం. చక్కగా నేను వెళ్ళినప్పుడే ఒక చిన్న పిల్లోడు బోనం తీసుకొని పైకి అయితే వస్తున్నాడు మెట్లెక్కి. ఇక్కడ మనం ఎక్కడైతే కనెక్ట్ అవుతాం అక్కడ మనకి 2వ బావి అయితే కనపడుతుంది. చూసారా, బావి చుట్టూతులా తిరిగి వెనక్కి వెళ్తే అక్కడ 3వ బావి కూడా ఉంటుంది. దాని నుంచి కనెక్ట్ అయ్యి ఇంకొక రోడ్డు కూడా ఉందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. కొంచెం సేపు రిలాక్స్ అయితే అవుతున్నా. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను కదా, కొంచెం ఎత్తుగా ఉండిద్ది రోడ్డు, కానీ మెట్లెక్కలేని వారికి చాలా అనువుగా అయితే ఉంటుంది అనమాట. ఇది 2వ బావి. సో ఇక్కడ దీని వెనక వైపే మనకి 3వ బావి కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. చూడండి నేనైతే మెట్లెక్కి వస్తున్నాను, మీకు 2 దారులు చూపించాలి కాబట్టి ఇప్పుడు మెట్ల దారి గుండా అయితే వస్తున్నాను అనమాట. సో 1707వ శతాబ్దంలో నవాబులు అంటే కులీ కుతుబ్ షా ఫ్యామిలీ ఉన్నారు కదా, ఈ మట్టి కోటను కాస్త వాళ్ళు నల్లరాతి కోటగా అయితే మార్చేశారనమాట. చూడండి 3వ బావి ఇది. సో ఈ బావిలు కనుక ఎండిపోతే వెనకాల చెరువు ఉందండి, ఆ చెరువు నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడైతే నింపుకునేవారంట. అలాగే గోల్కొండలో ప్రతి చోట మీకు చూపిస్తాను, చిన్న చిన్న తొట్లు అయితే ఏర్పాటు చేసుకున్నారండి. ఆ తొట్టిలు కూడా చూపిస్తాను. పైన వచ్చేసి మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ కంటే ఎదురే కొంచెం ముందే మన లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అప్పట్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని సామాన్లు భద్రపరుచుకునేవారు అనమాట. దాని తర్వాత దీన్ని కారాగారం కింద మార్చారు. చూడండి
మనం 3వ బావి చూసుకున్నాం కదా, అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకు కనెక్ట్ అవుతుంది ఈ కారాగారం దగ్గర. ఇది శ్రీరామదాసు కారాగారం అనమాట. శ్రీరామదాస్ గారిని ఇక్కడ బంధించి ఉంచారు. మన శ్రీరామదాస్ గారి అసలు పేరు వచ్చేసి కంచర్ల గోపన్న. పుట్టింది నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా అండి. అక్కన్న మాదన్న వీళ్ళు ఇద్దరు వచ్చేసి శ్రీరామదాస్ గారి మేనమామలు అనమాట. అప్పట్లో వాళ్ళు గోల్కొండ నవాబ్ అయిన తానిషా దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు రికమెండేషన్ తో మన శ్రీరామదాస్ గారికి పాలవంచ దగ్గరలో ఒక తహసీల్దార్ జాబ్ అయితే ఇప్పించారనమాట. అక్కడ పోకల దమ్మక్క అని చెప్పి రాముల వారికి పరమ భక్తురాలు ఉండేవారండి. శిథిలావస్థలో ఉన్న ఒక రాముల వారి టెంపుల్ అయితే ఉండేది. శ్రీరామదాసు గారిని ఆ టెంపుల్ ని మళ్ళీ రీబిల్డ్ చేయమని చెప్పి అయితే రిక్వెస్ట్ చేశారంట. దానికోసం మన రామదాసు గారి దగ్గర అమౌంట్ అయితే లేదు కాబట్టి జనాల దగ్గర, అక్కడ ప్రజల దగ్గర తీసుకొని తానిషా ప్రభుకి ఏదైతే శిస్తు కట్టాలి కదా, దాంతో ఆ టెంపుల్ అయితే నిర్మించారంట. దానికోసం ఆయనని 12 సంవత్సరాలు ఈ కారాగారంలో అయితే పడేశారండి. తర్వాత రాముల వారు ఆయన కల్లో కనిపించి శ్రీరామదాస్ గారు ఎంతైతే కట్టాలో ఆ డబ్బులు అయితే ఆయనకి ఇవ్వడం అయితే జరిగిందంట. కానీ లేచి చూసేసరికి మన తానిషా ప్రభు గారికి తెలిసింది ఏంటంటే అది రాముల వారి టైంలో యూజ్ చేసిన నాణ్యాలను అయితే తెలిసిందండి. కాబట్టి శ్రీరామదాస్ గారిని విడుదలైతే చేశారు. అది మన స్టోరీ. ఇక్కడ నుంచి మనం పైకి మళ్ళీ మెట్లెక్కి వెళ్ళాలండి. ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం పైకి అయితే అలా వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి తెలిసిందే తెలంగాణలో ఫస్ట్ బోనం వచ్చేసి ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్లోనే జరుగుతుందండి. ఈమెని జగదాంబ అమ్మవారు అని కూడా పిలుస్తారనమాట. సో అక్కన్న మాదన ప్రతిపాదన మేరకు ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్కటి ఈ గోల్కొండలో చెప్పాను కదా రహస్య గదులు చాలా ఉన్నాయండి. మనం అక్కడి నుంచి రైట్ అయితే వెళ్తున్నాం. రైట్ సైడ్ మెట్లు గుండా పైకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ కూడా ఒక మంచి ప్రత్యేకత అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కరికి చార్మినార్ తెలుసు కదా, సో ఇక్కడ నేను చూపించేది ఖచ్చితంగా చూడండి. ఇది ఒక మసీద్ అండి. పైన మినార్లు అబ్జర్వ్ చేయండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ పైన మనం ఆ మినార్లు గమనించినట్టయితే చార్మినార్ పైన ఉండే ఆ 4 మినార్లు దీన్ని చూసి అయితే కట్టారనమాట. సో చూసారు కదా, ఇక్కడ నుంచి మనం కిందికి చూసినట్టయితే మొత్తం హైదరాబాద్ సిటీ కంప్లీట్ గా మనకు కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి మన కిందకి అంతా కనబడుతుంది అనమాట. ఈ మినార్ నుంచి అలా తిరిగి వెనక వైపు నుంచి వెళ్తే మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు అయితే మనకి తగులుతాయి. దీనికి కూడా మనం రైట్ సైడ్ అయితే వచ్చాం కదా, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే కూడా అక్కడ కనెక్ట్ అవ్వచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి చూసారు కదా, జనాలు ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వస్తున్నారు. చూడండి ఇక్కడ నుంచి మనం ఆ రైట్ సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఏముంటది, ఏంటిది అనేది మీకు చూపిస్తాను పదండి. సో ఇక్కడ మెట్లు చాలా ఎత్తులో ఉన్నాయండి. సో దిగడానికి కానీ ఎక్కడానికి కానీ చాలా ఆయాసపడాలి, అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట మెట్లు. కింద చూసినట్టయితే ఈ గోల్కొండ వచ్చేసి 7 కిలోమీటర్ల పొడుగులో మనకి ఒక గోడ అయితే కట్టారంట, ప్రహరీ గోడ. కాకపోతే అప్పుడు 7 కిలోమీటర్లు లేదులేండి, లోపలికి కూడా ఇల్లులు కట్టేసుకున్నారు. అప్పట్లో 7 కిలోమీటర్ల ప్రహరీ గోడ ఉండేదంట ఈ గోల్కొండకి. చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో, ఆగి ఆగి ఎక్కాల్సి వస్తుంది. అప్పట్లో ఈ దారి గుండానే రాజుగారిని పల్లకిలో మోసుకొని కిందికి తీసుకెళ్లేవారంట. వెనకాల వచ్చేసి ఎత్తుగా ఉన్న వాళ్ళు, ముందు వచ్చేసి కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళని ఉంచేవాళ్ళంట. సో వాళ్ళు పల్లకిలో మోసుకొని రాజుగారిని కిందికి అయితే తీసుకెళ్లేవారంట ఇక్కడ నుంచి. సో చూడండి, మనం ఈ మినార్ వెనకాల వైపు నుంచి అయితే ఇటు వచ్చాం కదా, ఇటు సైడ్ నుంచి కూడా చూపించా కదా ఎంత ఎత్తుగా ఉన్నాయో మెట్లు. వెళ్ళేటప్పుడు అదంతా మనం చూసుకుంటూ వెళ్దాము. ముందైతే పైకైతే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే మనకి తెలంగాణలో చేసే బోనాలు ఫస్ట్ బోనం వచ్చేసి మనకి ఇక్కడే ఉంది. ఇది ముందు మట్టి కోటలా కట్టిన తర్వాత అక్కన్న మాదల కోరిక మేరకు అక్కడ తానిషా ప్రభు గారు ఏంటంటే మళ్ళీ పునర్నిర్మించారనమాట ఈ టెంపుల్ ని. చూడండి అప్పట్లో ఇలా లేదు, ఇప్పుడు పెయింటింగ్స్ అవన్నీ వేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లమ్మ తల్లి అలాగే మహంకాళి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి కొండల మీదే కట్టారు కదా. ప్రదక్షిణ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే అది కూడా నేను చూపిస్తాను. ప్రదక్షిణ అయితే చెయ్యొచ్చండి. లోపల అమ్మవారిని మనం చూడొద్దు కానీ కొంచెం పక్కకైతే వెళ్దాము. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే కొండలకి మంచిగా అమ్మవారి దేవుళ్ళ పెయింటింగ్స్ అయితే వేసేసారు. ఇలా మనం గుడి పైకి వచ్చినట్టయితే ఇక్కడ నుంచి చూసారంటే కిందంతా కనబడుతుంది. ఇక్కడ నుంచి కూడా కిందకి అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట. ఎవరైనా శత్రువులు వచ్చి దాడి చేస్తుంటే ఇక్కడ చూసారా పిరంగులు 2 అయితే ఉన్నాయి. సో ఎవరైనా వస్తున్నారు శత్రువులు దాడి చేయడానికి అనిపిస్తే ఇక్కడ నుంచి పిరంగులతో అయితే కాల్చేవారు అనమాట. చూడండి ఇక్కడ నుంచి కూడా కింద మొత్తం గమనించేవారు అనమాట. చూడండి హైదరాబాద్ సిటీ మొత్తం కనబడుతుంది. సో ఇక్కడ నుంచి అలా అబ్జర్వ్ చేసేవారు.
మనకు కూడా కనబడుతుంది చూసారా. ఒకప్పుడు దీని మీద అన్నిటి మీద పైకప్పులు ఉండేవండి, ఇప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. దానంతటా అదే ధ్వంసం అవ్వలేదండి, ధ్వంసం చేయబడ్డాయి. ఆ స్టోరీ కూడా నేను మీకు చెప్తాను. సో పైన అయితే మనం చూసాం కదా, కిందికి అయితే వెళ్దాము. ఇక్కడ చూసారు కదా, ఇటు నుంచి మనం కిందికి వస్తే పక్కన మనం ఇక్కడ చూడండి కొంచెం ఇరుకుగా ఉంటుంది. ప్రదక్షిణ చెయ్యాలనుకుంటే మాత్రం చెయ్యొచ్చు, పర్వాలేదు. కాకపోతే కొంచెం ఇరుక్కుగా అయితే ఉంటుంది. మనం లోపలికి వచ్చాం కదా 2 కొండల మధ్యలో నుంచి. ఇక్కడ వచ్చేసి కొంచెం వంగి ఉంటుందండి ఈ కొండ. కొంచెం ఇబ్బంది అయినా చెయ్యొచ్చు, ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. మనం ఇలా ఇది లోపల నుంచి అలా ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది బోనాలు అయితే తీసుకొస్తున్నారు, చక్కగా కలకల్లాడుతూ ఉంది గుడి అయితే వచ్చినప్పుడు. సో ముందుకు వెళ్ళిపోదామా. ముందుకెళ్ళి ఈ ముందుకు రాగానే ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి మహంకాళి టెంపుల్ అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి మహంకాళి టెంపుల్. దీని పక్కన ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దర్బార్ హాల్ ఉంటుంది కదా, దర్బార్ హాల్ వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచే మనం వెళ్ళాలి, అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే కొంచెం చిన్న హాల్ లాగా అయితే ఉంది. ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోవాలన్నా కూర్చోవాలన్నా ఇక్కడ కూర్చోవచ్చు. దర్శనం చేసుకొని వచ్చాక స్టెప్స్ ఎక్కి అలా పైకి వెళ్తే వెనకాల వైపు వచ్చేసి అమ్మవారు అయితే ఉంటారు. అమ్మవారు నేను మీకు చూపించట్లేదు, ఎప్పుడైనా గోల్కొండ వెళ్ళినప్పుడు అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ అమ్మవారు ఇక్కడ వెలిసింది అనమాట. దాని తర్వాత కోట అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే మీకు ఎదురు కనిపిస్తుంది కదా, ఇదే దర్బార్ హాల్. సో మనము ఎల్లమ్మ తల్లి టెంపుల్ కోసం మెట్లు ఎక్కాం కదా, ఆ మెట్లే ఎంట్రీ, ఎగ్జిట్ కూడా అదే. దర్బార్ హాల్ కి టెంపుల్ కి రెండిటికి కనెక్షన్ అదే అన్నమాట. ఓకే, సో మనం టెంపుల్ చూసుకున్నాం కదా. ఇప్పుడు నేను వస్తున్న దారి ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదే ఎంట్రీ ఎగ్జిట్, దేనికి టెంపుల్ కి అలాగే దర్బార్ హాల్ కి కూడా. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్లు అయితే దిగుతున్నాను. చూడండి ఎంత విశాలంగా ఉందో. దర్బార్ హాల్ ఎదురుగా ఎంత పెద్దగా ఉంది చూసారా ప్లేస్. సో ఎంత మంది వచ్చినా అక్కడ అవలీలుగా నుంచోగలరు, కూర్చోగలరు అనమాట, అంత పెద్దగా ఉంది ప్లేస్. ఈ దర్బార్ హాల్ వచ్చేసి 2 ఫ్లోర్లు అయితే ఉంది. సో ఆ 2 ఫ్లోర్లు మనం చూసుకుందాము. ఎవరైనా రాజుగారిని కలవడానికి వచ్చి మీటింగ్ ఎలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో ఆ టైంలో ఏంటంటే ఇక్కడైతే ఆ మీటింగ్స్ పెట్టుకునేవారంట. ఇక్కడ చూడండి, ఇది చదవాలనుకుంటే మాత్రం పాజ్ చేసుకొని దాన్ని చదువుకోండి, మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా డీటెయిల్గా ఏమైనా తెలుసుకోవాలి చదవాలనుకుంటే మాత్రం పాజ్ చేసి వీడియోని అక్కడ చదవండి అది. సో పైకి అయితే వెళ్దాము. అక్కడ నేను జస్ట్ ఆ మెట్లెక్కి అక్కడ నుంచుంటేనే నేను ఏదో 2వ ఫ్లోర్లోనో 1st ఫ్లోర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంత ఎత్తుగా అయితే కట్టారండి గోడలు, చూసారా, స్ట్రాంగ్ గా కట్టారు. అండ్ ఎత్తులో అయితే మనకి గోడలు కట్టుకున్నారు, అది సేఫ్టీ కోసం అన్నమాట. చూడండి ఇక్కడంతా ప్రజలు వచ్చి నుంచునేవారు అనమాట. ఇప్పుడు రాజుగారు ఏదైనా మాట్లాడాలనుకున్నా చెప్పాలనుకున్నా సో ఇక్కడ జనాలందరూ ఇక్కడ నుంచుంటే ఆ పైన వచ్చేసి మనకి రాజుగారు రాణిగారు కూర్చునేవారు అనమాట. ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇట్లా మెట్లెక్కగానే టూరిస్టులు అయితే చాలా మంది వచ్చారండి. సో మీకు ఇంకొక ప్రత్యేకత ఇక్కడ నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఆర్కియాలజిస్ట్ వాళ్ళందరూ దాన్ని క్లోజ్ చేస్తారు, కానీ కింద మీరు గమనించారా కొంచెం ఎత్తుగా కనబడుతుంది చూసారు కదా, ఇది 8 కిలోమీటర్ల పొడుగైతే ఉంటుందంట కింద ఉన్న గుహ. ఒకప్పుడు ఎవరైనా రాజుగారి మీద దాడి చేయడానికి వస్తే రాజుగారు అక్కడ నుంచి వెళ్ళేవారంటే, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ కలవడానికి వచ్చిన వారు నుంచునేవారు, రాజుగారితో మాట్లాడడానికి వచ్చిన వారు, విఐపీలు లేదా ఇతర దేశపు రాజులు ఎవరైనా వస్తే అక్కడ నుంచునేవారు అనమాట మాట్లాడడానికి. నేను ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాను కదా, మెట్లెక్కి పైకి వెళ్ళి రాజుగారు కూర్చునే గది అలాగే రాణిగారు కూర్చునే గది కూడా మీకు చూపిస్తాను. టూరిస్టులు అయితే చాలా మంది వచ్చారు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ వేల మంది జనాలు ఉన్నారు గోల్కొండలో, కానీ ఎక్కడికి వెళ్ళినా మనకు తక్కువ జనాలు కనబడుతున్నారు. అంటే ఎంత పెద్దగా ఉందో గోల్కొండ మీరే ఆలోచించండి. ప్రజెంట్ నేను ఎక్కడైతే నుంచున్నాను చూసారు కదా, ఇక్కడ రాజుగారు కూర్చునేవారు. ఇక్కడ కూర్చొని కింద ఆయనను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడేవారు అనమాట. చూడండి ఇక్కడ కూర్చునేవారు. దీని నుంచి చిన్న కనెక్షన్ ఉంది పక్క రూమ్ లోకి. సో ఈ పక్క రూమ్ లో వచ్చేసి రాణిగారు అయితే కూర్చునేవారు, ఇక్కడ కూర్చొని రాణిగారు వినేవారు అనమాట. సో పక్క రూమ్ లో రాజుగారు, ఇక్కడ ఈ రూమ్ లో వచ్చేసి రాణిగారు అయితే కూర్చొని వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడేవారు అనమాట. సో పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, మనం అక్కడికి వెళ్దాము. అక్కడ ఏంటిది అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మామూలుగా రాజుగారిని కలవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడతారు. పైన వచ్చేసి రాజుగారు కూర్చొని మీటింగ్ అయితే మంతనాలు అయితే చేసేవారు అనమాట. వివిఐపి గెస్ట్లు ఉంటారు, రాజులు, వీళ్ళందరితో పైన కూర్చొని మంతనాలు అయితే చేసేవారు అనమాట. సో ఇప్పుడు నేను మెట్లు ఎక్కుతున్నాను కదా, ఈ మెట్ల దారి గుండా మనం పైకి వెళ్ళాలి. మెట్లు అయితే కొన్ని చోట్ల చాలా ఎత్తుగా అయితే ఉన్నాయండి. వచ్చేసాను నేను పైకి. ఇదివరకు ఇక్కడ ఎంట్రీ లేదు, ఇప్పుడు ఎంట్రీ అయితే ఉంది కాబట్టి నేను మీకు చూపించేస్తున్నాను. నా వెనకాల వైపు మీకు కనిపిస్తుంది కదా,
సో రాజుగారు ఆయన కలవడానికి వచ్చిన విఐపీలు వివిఐపీలు అందరూ అక్కడ కూర్చొని డిస్కషన్ అయితే చేసేవారు అనమాట. అప్పట్లో రాజ్యం గురించి కానివ్వండి దేని గురించి అయినా అక్కడ కూర్చొని వారు మాట్లాడుకొని అక్కడ కూర్చునేవారు అనమాట. ఇక్కడ నుంచి చూసారు కదా, మన కిందకి చూసినట్టయితే చూడండి దర్బార్ హాల్ ఎదురుగా ఉండే ప్లేస్ ఉంటది కదా, ఎంత పెద్దగా ఉందో మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి. అలాగే ఇక్కడ నుంచి రాజ్యం మీద ఒక కన్నేసి ఉంచేవారు అనమాట. రాజ్యాన్ని చూస్తూ ఉండేవారు, ఎవరైనా వస్తున్నారా ఏంటి అన్ని తెలుసుకునేవారు అనమాట. ఇక్కడ నుంచొని చూడండి ఈ పైకప్పులన్నీ ఇప్పుడు పగిలిపోయి ఉన్నాయి కదా, ఒకప్పుడు ఈ పైన ఉండేవండి. అవి దానంతలో అవి కూలిపోయినాయి కాదు, యుద్ధం జరగడం వల్ల కూలిపోయాయి. అది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో ఔరంగజేబ్ వచ్చి 8 నెలలండి, ఏకదాటిగా 8 నెలలు యుద్ధం చేసి ఫిరంగులతో పేల్చారనమాట. అప్పటికీ కుదరకపోవడం వల్ల కోటలో ఉన్న ఒక మనిషిని కొనేసి ఆయన మెయిన్ డోర్ ఆయన కోసం ఓపెన్ చేసేలా చేశాడు. సో ఆ మెయిన్ దర్వాజా మనం చూసుకున్నాం కదా, అది ఓపెన్ చెయ్యంగానే ఆ ఔరంగజేబు అలాగే ఆయన సైనికులు లోపలికైతే వచ్చేసి మొత్తం పైకప్పుల్ని ఫిరంగులతో పేల్చేశారు. అలా పేల్చేయడం వల్ల ఈ పైకప్పులని మనకి ఇప్పుడు లేవు. అప్పట్లో అయితే చాలా బాగుండేది కట్లం అనేది. దాని తర్వాత అవన్నీ అలా పేల్చేశారనమాట. చూడండి ఇక్కడ నేను ఉన్నాను చూసారా, ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎంత పొడుగుంది చూడండి రూమ్. సో ఇక్కడ కూర్చొని మంతనాలు అయితే చేసేవారు అనమాట. సో చూడండి అలా పిరంగులతో పేల్చేసిన తర్వాత పైకప్పులన్నీ విరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే తానీషా గారిని బంధించేశారు. సో బంధించడం వల్ల ఆయన భార్య కానివ్వండి పిల్లల్ని తీసుకొని ఇక్కడ మీకు 3 నూతులు అయితే చూపించాను కదా, ఆ 3 నూతులను ఒక నూతులో ఆయన దూకేసి ఆత్మహత్య అయితే చేసుకున్నారనమాట. ఎప్పుడు తానీషా గారిని బంధించిన తర్వాత ఔరంగజేబ్ గారు. సో అక్కడ ఆవిడైతే ఆత్మహత్య చేసుకున్నారు తన పిల్లలతో సహా. ఇంకా చూసారా కిందికి, సో ఇదంతా చూడండి పచ్చని చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా మనకి. సో ఈ కోట అంతా చాలా బాగుందండి. కిందికి అయితే వెళ్దాం, కిందికి వెళ్ళి మిగతావైతే చూసుకుందాము. సో కిందికి దిగేటప్పుడు కూడా చూడండి మెట్లు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. సో చాలా చిన్న సందులాగా అయితే మనకి ఉంది చూసారా, నేను కిందికి దిగుతున్నప్పుడు చూసారా చిన్న సందులాగా ఉంది, కాబట్టి జాగ్రత్తగా దిగండి. ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నాం కదా రాణిగారు కూర్చునే ప్లేస్, రాజుగారు కూర్చునే ప్లేస్, ఈ 2 అవే అనమాట. చూడండి ఇక్కడ కూర్చునేవారు రాజుగారు, ఆ పక్కన రాణిగారు అనమాట. మనం లోపలికి వెళ్ళి పైకి ఎక్కి మరి లోపల చూసుకున్నాం కదా, అవే అవన్నమాట. ఇది వచ్చేసి మనకి దర్బార్ హాల్. ఇక్కడ రాజుని కలవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి మాట్లాడితే కింద ప్రజలందరూ ఉండేవారు అనమాట. అక్కడ ఉండి వాళ్ళందరూ వినేవారు. ఇది దర్బార్ హాల్ లో ముందున్నది. ఇక్కడ ఒక పుట్ట అయితే ఉందండి, నాగపాము పుట్ట. ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు. ఎల్లం తల్లి టెంపుల్ కి వచ్చిన వారు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు కూడా చేసుకుంటున్నారు అనమాట. నేను మీకు చెప్పినట్టు ఈ దర్బార్ హాల్ కి ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్. ఏదైతే మనం టెంపుల్ రూట్ నుంచి వచ్చాం కదా అదే ఎంట్రీ, ఎగ్జిట్ 2 అదేనండి. సో మీకు మళ్ళీ నేను అటే వెళ్ళాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే కూడా అటువైపుగానే వెళ్ళాలి. చూసారు కదా, ఇటు సైడ్ నుంచి వెళ్ళినా కూడా మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళ్తే మనకి ఇదే ఎంట్రీ ఇదే ఎగ్జిట్, ఇంకో ఎంట్రీ ఎగ్జిట్ లేదు మనకి. దర్బార్ హాల్కి ఎంటర్ అవ్వాలన్నా దేవుడి గుడికి రావాలన్నా కూడా. సో ఇక్కడ నుంచి మనం ఇందాక చెప్పాను కదా, సో రాజుగారిని ఈ దారి గుండా అయితే సైనికులు కిందికి అయితే తీసుకెళ్లే వాళ్ళు అనమాట, పల్లకిలో మోసుకుంటూ. సో ఈ మెట్లు ఎత్తుగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే పైన వెనకాల వైపు ఉన్న ఇద్దరినేమో హైట్ ఉన్న వాళ్ళని పెట్టి ఫ్రంట్ వైపులో ఉన్న వాళ్ళని కొంచెం తక్కువ హైట్ వాళ్ళని పెట్టేవారు అనమాట. సో పల్లకి మోయడానికి ఈజీగా ఉంటుంది కదా, మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. సో ఇలా రాజుగారు వెళ్ళాలంటే షార్ట్ కట్ లో రాజ్యంలోకి ఇలా వెళ్ళేవారు అనమాట పల్లకిలో. సో చాలా మంది ఎక్కుతున్నారు దిగుతున్నారు, కాబట్టి ఇక్కడ మెట్లు ఎత్తుగా ఉండడం వల్ల బాగా ఆయాసం అయితే వచ్చేస్తుందండి. పైనంతా మనం చూసుకున్నాం కదా, ఇప్పుడు కిందికి అయితే వెళ్దాము. కింద ఉన్నవన్నీ మనం ఒకసారి కవర్ చేసేసుకుందాము. ఇంకా అయిపోలేదండి గోల్కొండ కోట, ఇంకా చాలా ఉంది. మనం కిందికి వెళ్ళి చాలా చూసుకోవాలి. సో మొత్తం ఈ గోల్కొండ కోటలో వచ్చేసి 100 ఫిరంగులు అయితే ఉండేవంట. కానీ మనం కొన్ని దేవుడి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ పైన చూసాం కదా కొన్ని ఫిరంగులు. ఇప్పుడు కిందికి వెళ్దాము, కిందికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా చూద్దాము. వీటిలో ఇక్కడ మీకు కనిపిస్తున్న 3 ఫిరంగుల్లో ఒక ప్రత్యేకమైన ఫిరంగు ఉందండి. ఏంటంటే ఈ మధ్యలో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహంతో చేసిన ఫిరంగు. ఉన్న ఈ 3 ఫిరంగుల్లో ఇది కాస్త ప్రత్యేకమైందండి, కాస్త కాదు చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ చూసారు కదా 4 ఫిరంగులు ఉన్నాయి ఆ మూల దాకా. ఇక్కడ వచ్చేసి దీన్ని పంచలోహంతో తయారైతే చేశారు. దీని మీద డిజైనింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. అప్పట్లో శత్రువులు ఏం చేశారంటే దీన్ని మొయ్యలేక, ఇది చాలా బరువు ఉంటుంది కదా, మొయ్యలేక దీన్ని ముందు భాగం కట్ చేసి తీసుకెళ్లిపోయారు అనమాట. సో దీని మీద డిజైనింగ్ చూసారు కదా, మంచిగా చెక్ అయితే ఉంది. నేను ఎక్కడైతే నుంచున్నానో ఫిరంగుల దగ్గర, దాని వెనకాల మీరు చూసినట్టయితే గదులు గదులుగా కనిపిస్తుంది కదా మీకు.
అప్పట్లో ఇక్కడ సైనికుల నుంచొని ఆ మొత్తం కోటని అబ్జర్వ్ చేసేవారు అనమాట. చూడండి మొత్తం గదులు గదులుగా అయితే ఉంది వెనకాల పక్క. చూడండి ఆ గదుల్లో కూడా చాలా ఎత్తైన గదులు, మళ్ళీ చిన్న చిన్నవి కూడా కాదు, పై ఎత్తెత్తుగా అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం కోట అంతా చూసేవారు. లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది. ఉన్నంత వరకు అయితే నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రాణులు అయితే ఉండేవారండి. ఇక్కడ చూసారు కదా, ఇది వాళ్ళ వాష్రూమ్ అన్నమాట. అప్పట్లో వాష్రూమ్ లేవు కదా, సో ఇక్కడ వెళ్ళేవారు. 100 అడుగుల లోతు అయితే తవ్వి ఉండేది. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా వాళ్ళు ఉప్పు అయితే చల్లుకునేవారు అనమాట. అప్పట్లో అద్దంలో చూసుకుంటే అందం తగ్గిపోతుందని చెప్పి, ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, ఇది నీళ్ళ తొట్టండి. ఇక్కడ క్లియర్ వాటర్ ఉండేదంట, దాంట్లోనే వాళ్ళ మొహాలు చూసుకొని మేకప్ వేసుకోవడం, జడ వేసుకోవడం లాంటివి చేసేవారు. ఇవి డ్రెస్సింగ్ రూమ్స్ అనమాట. ఇక్కడ బట్టలు మార్చుకునే వాళ్ళు రాణులు. అలాగే చిన్న చిన్న బ్లాక్స్ లాగా కనబడుతున్నాయా మీకు? సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకునేవారు అనమాట. మేకప్ సెట్లు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, వాళ్ళ బట్టలు కానివ్వండి, అక్కడైతే వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకునేవారు అనమాట. అక్కడ డ్రెస్సింగ్ వేసుకున్న తర్వాత ఆ నీళ్ళ తొట్టి దగ్గరకు వచ్చేసి వాళ్ళ నీళ్ళల్లో మొహం చూసుకొని మేకప్ అయితే వేసుకునేవారు అనమాట. చూడండి మొత్తం గదులు అనమాట ఇవన్నీ. అప్పట్లోనే ఎంత యూనిక్ గా థింక్ చేశారు చూసారా, మొహం చూసుకోవడానికి నీళ్ళ తొట్టి, అలాగే డ్రెస్సులు అవన్నీ పెట్టుకోవడానికి ఆ గదులు. సో అక్కడ నుంచి మనం రైట్ వచ్చామంటే ఇది కనబడుతుంది మీకు. సీలింగ్ చూపించాను కదా, డైమండ్ ఆకారంలో అయితే ఉంది. అండ్ దాన్ని దాటంగానే కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ నృత్యం అయితే చేసేవాళ్ళండి. ఇక్కడ మొత్తం నాట్యం అయితే చేసేవారంట. ఎదురుగా మీకు శిథిలావస్థలో ఉంది, అది చూపిస్తాను. అక్కడ రాజు రాణి కూర్చునేవారంట. ఈ కిందంతా మిగతా ప్రజలందరూ కూర్చొని ఆ నాట్యాన్ని అయితే వీక్షించేవారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, చూసారా, ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంది. మధ్యలో ఇక్కడ ఫౌంటైన్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను నుంచున్న దగ్గర, ఇక్కడైతే ఇప్పుడు నుంచున్నాను కదా, ఇక్కడ నాట్యం అయితే చేసేవారంట. అండ్ ఆ వెనకాల కూడా మీరు చూడొచ్చు, అక్కడ కూర్చొని అందరూ వీక్షించేవాళ్ళు ఆ నాట్యాన్ని అయితే. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇక్కడ లాంతర్లు పెట్టేవారంటండి. లాంతర్లు పెట్టిన వెలుగు అయితే సరిపోదు కదా, తక్కువ వెలుగు ఉంటది కదా, దానికోసం ఇంకొక చిట్కా ఉపయోగించేవారు. ఏవైతే డైమండ్స్ ఉంటాయి కదా, ఆ డైమండ్స్ ను కూడా పెట్టడం వల్ల ఏంటంటే ఆ లాంతర్ నుంచి వచ్చే వెలుతురు డైమండ్స్ మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి కాంతి అనేది మొత్తం అలా రూమ్ అంతా వచ్చేదన్నమాట అక్కడ. సో ఈ గదుల్లో అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వెనకాల ఎక్కడైతే నాట్యం చేస్తారు కదా, దాని వెనకాల ఉంది ఈ ప్లేస్ అంతా. ఇదంతా క్లోజ్ చేసేసి ఉంచారు. అక్కడ చూసారా 2 గదులు అయితే మీకు కనిపిస్తున్నాయి. చాలా సీక్రెట్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నృత్యం చేసేవాళ్ళు. దాని వెనకాల నేను కొంచెం వెనక్కి వచ్చి అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ అన్నమాట మనకి లాంతర్లు అలాగే వజ్రాలు పెడితే ఆ కాంతికి మంచి అదంతా లైట్ అయితే వచ్చేది. ఇప్పట్లో లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి, అప్పట్లో లేవు కదా. సో ఓపెన్ అన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఎక్కడైతే ఎంటర్ అవబోతున్నామో ఇది వచ్చేసి జడ్జ్మెంట్ హాల్. అంటే ఎవరైనా ముద్దాయిలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏ శిక్ష వేయాలి ఏంటి అనేది రాజు ఇక్కడైతే డిసైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మీరు ఏ మూలలో నుంచొని ఎంత చిన్నగా ఎంత తక్కువ వాయిస్ లో మీరు మాట్లాడినా ఈ డైమండ్ షేప్ లో పైన సీలింగ్ చూసారు కదా, దాన్ని అందుకే అలా డిజైన్ చేశారండి. అప్పట్లోనే ఇంత ఇన్నోవేటివ్ గా థింక్ చేశారు జనాలు. నేను ఆ మూలకెళ్ళి మాట్లాడుతున్నాను, వినిపించిందా అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఆ మూలకెళ్ళి చిన్నగా మాట్లాడినా కూడా ఆ రూమ్ అంతా నా మాట అనేది ప్రతిధ్వనిస్తుంది అనమాట. సో ముద్దాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుని రాజుగారికి అయితే ఇక్కడ తెలియజేసేవాళ్ళు అనమాట. సో పైన ఉన్న రాజుకి కొంచెం పైన ఉండేవారు అనమాట రాజు. ఎందుకంటే ఇక్కడ పక్షపాతం లేకుండా, మన వాళ్ళు బయట వాళ్ళనే పక్షపాతం లేకుండా రాజుగారికి ఆ ముద్దాయిలు కనిపించకూడదు అనేసి ఇక్కడైతే ముద్దాయిల నుంచి పెట్టి పైన రాజుగారు ఉండేవారంట. రెండో విషయం ఏంటంటే, ఎవరైనా వచ్చిన ముద్దాయి ఆయన మీద అటాక్ చేయకుండా ఉండడం కోసం కూడా ఆయన పైన కనిపించకుండా అయితే ఉండేవారంట. ఇక్కడ చెప్పడం వల్ల అక్కడ ఆయనకి కరెక్ట్గా వినిపించేది అనమాట. సో అంతలా ఆయనకి వినిపించేలాగా ఇక్కడ వాయిస్ అనేది మనం ఏం మాట్లాడితే అది అంతలా ప్రతిధ్వనిస్తుంది అనమాట. ఈ కోట అంతా కట్టడానికి ఏదైతే కొండలు ఉంటాయో వాటిని కూడా ఇక్కడ నుంచే తీసుకొచ్చారంటండి. ఇప్పుడంటే మన గ్రానైట్లు అవి ఉన్నాయి, కొండల్ని పగలగొడుతున్నాం. అప్పట్లో అలాంటివి ఏవీ లేవండి. దానికి ఒక చిట్కా వాడేవారంట. కొండలకి చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిల్లో కర్రలను అయితే పెట్టి 2 నుంచి 3 నెలలు దానికి నీరు పోసేవారంట. దానివల్ల ఆ కొండకి పెకుళ్ళు వచ్చేసి పగిలిపోయేది. దాన్ని తీసుకెళ్లి ఈ కోటనైతే నిర్మించడం జరిగింది. ఎక్కడి నుంచి మనం బయటికి రాగానే మనకి ఇక్కడ చూసారా రాయల్ ప్యాలెసెస్ అని చెప్పి ఉంది. కాబట్టి మనం కొంచెం వెనక్కి వెళ్దాం. మళ్ళీ నాకు స్ట్రైట్ గా అయితే వచ్చేసాం కదా, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్దాము. లెఫ్ట్ సైడ్ లో ఏముందనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ మొత్తం ఆ పైకి వెళ్ళినట్టయితే
ఇది చూసారా ఇంకా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కటండి ఎక్కడికి వెళ్ళినా ఈ లోపల వాళ్ళు ఏదైతే డిజైన్ చేశారో ఆర్కిటెక్చర్ అదిరిపోయిందండి. డైమండ్ ఆకారంలో ఇది ఒక నీళ్ళ తొట్టి. చిన్న చిన్న గదులుగా ఉన్నాయి కదా, అవి కూడా నేను మీకు చూపిస్తాను లోపల ఏముందనేది. ఇందాక మనం రాణి వాళ్ళది వాష్రూమ్ అయితే చూసాం కదా, ఇది రాజు వాళ్ళది అనుకుంటా. ఇక్కడ కూడా వాష్రూమ్స్ లాగా అయితే కట్టడం జరిగింది. ఇది 100 అడుగులు లోటు తవ్వారంటండి. సో వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత స్మెల్ రాకుండా ఉప్పు చల్లడం, ఇంతలా ఆలోచించారు చూసారా. సో ఇక్కడ చాలా గదులు అయితే ఉన్నాయి. ఒకదాని నుంచి మనం లోపలికి వెళ్ళాం అనుకోండి, అది బయటికి ఎక్కడి నుంచో బయటికి అయితే మనం వస్తున్నాం అనమాట. ఒకదాని నుంచి ఒకదానికి అలా కనెక్షన్ అయితే ఇచ్చారు. సో రాజుగారిని చూడడానికి వచ్చినప్పుడు ఎన్ని వేల మంది వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉండేవి. అంటే అన్ని గదులు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. గది నుంచి గదిని సపరేట్ చేసుకోవడానికి ఇప్పుడైతే మనం గోడలు కట్టి డోర్లు పెట్టి చేస్తున్నాం. అప్పుడు అలా కాదండి. ఇక్కడ కట్టేటప్పుడే కొన్ని హోల్స్ వదిలేశారు. మనకి వెలుతురు కోసం కావాలంటే కాగడాలు పెట్టుకోవడానికి, అలాగే రూమ్ నుంచి రూమ్ ని డివైడ్ చేసుకోవడానికి, పరదాలు వేసుకోవడానికి, గాలి కోసం ఆ పరదాలు పైకెత్తి గాలి వెంటిలేషన్ వచ్చేసేది అనమాట. సో అలా అయితే కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి నేను బయటకి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన మెట్లు కనబడుతున్నాయి కదా, పైకి అయితే వెళ్దాము. ఈ రైట్ సైడ్ లో కింద కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను తర్వాత. ముందు మనం పైకి అయితే వెళ్దాము. చూసారా పైన ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం కింద ఇందాక గదులు చూసుకున్నాం కదా, రాయల్ ప్యాలెసెస్ అని చెప్పేసి గదులు చూసామా, దానిపైన మనం ఉన్నాం ఇప్పుడు. చూడండి ఇక్కడ రాజుగారి సింహాసనం అయితే ఉండేదంట. చూసారు కదా ఎంత విశాలంగా. ఈ మూల నుంచి ఆ మూలకు నడవడానికి 2 నిమిషాలు పడుతుందండి. అంత విశాలంగా అయితే ఉంది గోల్కొండ కోట. అప్పట్లో వచ్చేసి ఇది 7 కిలోమీటర్ల ప్రహరీ గోడ ఉండేదంట. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్రహరీ గోడ 7 కిలోమీటర్లు అయితే లేదు, కోట దాకా అయితే ఉంది. 7 కిలోమీటర్ల లోపల కూడా అందరూ ఇల్లులు అయితే కట్టేసుకున్నారు. మీరు చూడొచ్చు. కిందకి చూపిస్తున్నాను. ఈ గోడ ఎత్తు చూడండి, అసలు ఎంత ఎత్తులో ఉందో గోడ అనేది. ఇదంతా మనం ఒక గోల్కొండకు ఒక ఓవర్వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మనం తిరిగి వచ్చాం కదా ఇందాక, ఇదంతా మనం తిరిగామన్నమాట. సో ఈ గోల్కొండ కోట మొత్తం తిరగాలంటే మీరు ఒక రోజు ప్రశాంతంగా వచ్చి అయితే అన్ని చూసుకోవాలి. ఇక్కడ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి ఉండదండి. గోల్కొండ అనేది తీరిగ్గా చక్కగా అన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పటిదాకా ఏ వీడియోలో చూపించింది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో చూసారా ఎంత ఎత్తెత్తుగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా. ఇది వచ్చేసి ఒంటెల దొడ్డండి. ఎత్తెత్తైన ఒంటెల్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేవారంట. చూడండి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో పెద్ద పెద్ద గదుల్లాగా అయితే ఉన్నాయన్నమాట. ఇది ఇప్పటిదాకా ఎవరు ఏ వీడియోలో చూపించుండరు, ఎక్స్క్లూజివ్గా నేను మీకోసం చూపిస్తున్నాను. సో ఆ పై నుంచి కిందకు వచ్చినట్టయితే రాయల్ ప్యాలెసెస్ పక్క నుంచి కిందికి వస్తే ఇక్కడ మనకు ఒంటెల దొడ్డ అయితే కింద ఉంది. చూడండి ఎవరైనా ఈ శిలాపలకాన్ని చదవాలనుకుంటే పాజ్ చేసి ఇది చదువుకోండి. దీని మీద క్లియర్ గా రాసి ఉంచారు. ఈ కోటలో ఉన్న మన ఒంటెల దొడ్డి ఇది. చూడండి చాలా ఎత్తుగా అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ లేదు. మళ్ళీ మనం వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలంటే వెనక్కే వెళ్ళాలన్నమాట. నేను మీకు చూపించాలని చెప్పేసి కిందికైతే రావడం జరిగింది. చూడండి వెనకాల నుంచి మొత్తం గోల్కొండ కనిపిస్తుంది. చూసారా నా వెనకాల. ఇది ఇంకొక మసీద్ అండి. పైన మనం ఒక మసీద్ చూసాం కదా, అక్కడ రాణులు నమాజ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ వచ్చేసి రాజులు అన్నమాట. చూడండి మేబీ అది రెనోవేషన్ లో ఉన్నట్టుంది, అందుకే మొత్తం అలా పరదాల్లాగా అయితే కట్టేశారు దానికి. చూసారు కదా పైన అప్పట్లో ఫ్లోర్లు అయితే ఉండేవి, పైన ఫ్లోరింగ్ అయితే ఉండేది. ఇప్పుడంతా మొత్తం ధ్వంసం అయితే అయిపోయింది. కానీ చూడడానికి వీలుగా ఉండాలని చెప్పి మీకు అంతా చూపిస్తున్నాను. చూసారు కదా ఇదన్నమాట మన గోల్కొండ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకొని ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.